మన రోజు ఆఫీసులకు వెళ్తాం, శాలరీలు కరెక్ట్ టైంకి తీసుకుంటాం, ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కూడా ప్లాన్ చేస్తాం. మీరు ఇలాంటి కంఫర్ట్ జోన్ లో కనుక బతికితే మీ లైఫ్ ఎండ్ లో మీకు వచ్చే డిసీజెస్ నుంచి మిమ్మల్ని ఏ డాక్టర్ ఏ న్యూట్రిషనిస్ట్ కాపాడలేడు. నువ్వు శాలరీ పెంచుకోవాలని చెప్పేసి ఇయర్ కోసారి జాబులు స్విచ్ కొట్టేసి ఫైనల్ గా నువ్వు అనుకున్న కంఫర్ట్ జోన్ అచీవ్ చేస్తావు. ఒక్కసారి ఆ సుఖం చూశాక నీ బాడీని వర్కౌట్ పేరుతో కష్టపెట్టాలనిపించదు. దీనివల్ల నీ ఏజ్ లిమిటెడ్ అయిపోద్ది. ఎప్పుడో 80 ఏళ్లకు పోవాల్సి నువ్వు 50 ఏళ్లకే బకెట్లు బిందులు కలిపి తన్నేస్తావు. నువ్వు చేసే పని కనుక రొటీన్ అని నువ్వు ఫీల్ అయితే జిమ్లో నువ్వు రోజు చేసే వర్కౌట్లు కాకుండా కొత్త వర్కౌట్లు చేయి, లేదా నువ్వు చేసే వర్కౌట్ నే కొంచెం కొత్తగా చేయడానికి ట్రై చేయి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి ఒక కొత్త డైట్ ఫాలో అవ్వండి. ఆ డైట్ లో చిన్నపాటి ఛాలెంజ్ ఉండాలి. ఏ ఛాలెంజ్ లేకపోతే అది అసలు ఐడియానే కాదు. మనం ఎప్పుడైనా కొత్త డైట్ స్టార్ట్ చేసిన ఇమీడియట్ గా బ్రెయిన్ కొద్ది రోజుల పాటు కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటాం. నీ బాడీని నువ్వు శిక్షిస్తున్నావు అని చెప్పేసి నీ బ్రెయిన్ ఫీల్ అయితే నీ డైట్ మధ్యలో ఆగిపోద్ది. అదే నీ బాడీకి నువ్వు శిక్షణ ఇస్తున్నావు అని చెప్పి నీ బ్రెయిన్ ఫీల్ అయితే తిప్పి కొడితే సక్సెస్ 6 నెలల్లో నీ కాళ్ళ ముందు ఉంటుంది. బాడీని శిక్షించడానికి బాడీకి శిక్షణ ఇవ్వడానికి గల తేడాన్ని నీ బ్రెయిన్ కి క్లియర్ గా అర్థమయ్యేలాగా నువ్వు చేయగలిగితే అప్పుడు వచ్చే సక్సెస్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది కెరియర్ లో ఈ కంఫర్ట్ జోన్ లో ఉన్న బ్యాచ్ మొత్తం కూడా డిసీజెస్ తో బాధపడతా ఉంటారు. డైట్ చేయడం స్టార్ట్ చేయి, వర్కౌట్ చేయడం అలవాటు చేసుకో, నీ ఫ్యామిలీలో నువ్వే సూపర్ స్టార్ అవుతావు. కంఫర్ట్ జోన్ లో ఉంటే రెస్ట్ ఇన్ పీస్ అవుతావు. జాగ్రత్త.